జగన్మోహన్ రెడ్డిని అప్పట్లో దెబ్బతీద్దాం అనుకోవడం వల్లే కాంగ్రెస్ పార్టీ దెబ్బతినింది. అలాంటిది ఏమీ లేదు. ఈ రెండిట్లో ఒక్కటి కామెంట్ చేయండి, ఖచ్చితంగా కామెంట్ చేయండి. రాష్ట్ర రాజకీయాల్లో అప్పట్లో వైఎస్ రాజశేఖర రెడ్డి బలం వల్ల బలపడినటువంటి కాంగ్రెస్ పార్టీ ఆయన చనిపోయిన తర్వాత తీసుకున్న కొన్ని నిర్ణయాల కారణంగా దేశవ్యాప్తంగా పతనం అంచుకు చేరుకుంది అనే అభిప్రాయం ఇప్పటికీ కూడా జనాల్లో ఉంది. దేశంలోని అనేక రాష్ట్రాల్లో అధికారాన్ని కోల్పోయి కేవలం 2 రాష్ట్రాలకే పరిమితం కావడం వెనక అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డిని దూరం చేసుకోవడం కూడా వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రీజన్స్ అని ఫీల్ అవుతూ ఉంటారు కొంతమంది. 2004 ఆ టైంలో ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ చేపట్టిన భారీ విజయం దేశం మొత్తం మీద కూడా మంచి పాజిటివ్ ఒపీనియన్ వచ్చింది, అందువల్ల కూడా గెలిపొచ్చింది. సో ఈ క్రెడిట్ అంతా వైఎస్ రాజశేఖర రెడ్డికి దక్కుతుందని రాజకీయ పరిశీలకులు కూడా అప్పట్లో అనేవారు. అయితే రాజశేఖర రెడ్డి యొక్క అకాల మరణం తర్వాత కాంగ్రెస్ అధిష్టానం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఆదుకోకపోగా ఇంకా అణిచివేయాలి అనేటువంటి ధోరణి పార్టీకి ఇప్పటికీ వచ్చినటువంటి నష్టాల్లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కారణం అని చెప్తారు. ఈ కారణంగానే కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ లో పూర్తిగా పుట్టుకుపోయిందని, రాష్ట్రంలో కాంగ్రెస్ అంటే అసలు నిలబడే పరిస్థితి లేకుండా పోయిందని కూడా చెప్తున్న వాళ్ళు ఉన్నారు. సో పార్టీలో అవమానాలు ఎదురైనా తన తండ్రి కష్టంతో పార్టీని నిలబెట్టినటువంటి కుటుంబాన్ని తొక్కేయడానికి పూనుకోవడమే కాకుండా అక్రమ కేసులు పెట్టి జగన్మోహన్ రెడ్డి 16 నెలల జైల్లో కూడా కార్యకర్తలను ఇవి కూడా కలిసివేశాయి అని చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. సో జగన్మోహన్ రెడ్డి అవమానాలను సవాలుగా తీసుకుని పార్టీని స్థాపించి ఓన్గా ఒక సొంత పార్టీని కష్టాలకి ఓర్చుకుని 2019లో 151 సీట్లతో ఘన విజయం సాధించడం కాంగ్రెస్ తప్పు ఏంటనే తర్వాత చూపించింది. ముఖ్యంగా హైదరాబాద్కి జగన్మోహన్ రెడ్డి ఈ మధ్య కాలంలో వచ్చినప్పుడు రాజకీయాలకు అతీతంగా ప్రజలు, ఇతర పార్టీల నాయకులు కూడా ఆయనకి నేరుగా స్వాగతం పలికినటువంటి విధానాన్ని చూసి కాంగ్రెస్ పెద్దలు కూడా తాము తీసుకున్న నిర్ణయం ఎంత తప్పు అని ఇప్పుడు పశ్చాత్తాపడుతున్నారనే మాట కూడా వినిపిస్తుంది. ఈ సంఘటన ఆయన్ని కోల్పోవడమే తాము చేసినటువంటి అతిపెద్ద తప్పిదమని కాంగ్రెస్ నేతలు గుర్తించే పరిస్థితికి వచ్చిందని కూడా స్పష్టం చేసేవాళ్ళు ఉన్నారు. ముఖ్యంగా 5 సంవత్సరాల పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి తన తండ్రి అడుగుజాడల్ని అనుసరించడమే కాకుండా సంక్షేమంలో ప్రతి అడుగుడు ముందుకు వేస్తూ పేదల కోసం పనిచేసినటువంటి విధానం ప్రజల్లో మరింత క్రేజ్ని ఆయనకి పెంచింది కదా అని ప్రశ్నించే వాళ్ళు ఉన్నారు. ఆయన వ్యక్తిత్వానికి పేద ప్రజల పట్ల ఆయనకున్నటువంటి ఆప్యాయతకి గౌరవంతో కూడినటువంటి పలకరింపు కూడా ప్రజలు ఫిదా అయిన సందర్భాలు ఉన్నాయి. సో 2024 ఎన్నికల్లో దారుణ ఓటమి పాలైనప్పటికీ ఆంధ్రప్రదేశ్లో 40% ఓటు బ్యాంకుతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ తిరుగులేని శక్తిగా నిలబడిందని, 3 పార్టీలు కలిసి ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డిని చూసి కూడా భయపడుతుంటే తమ బలమేంటో అర్థమవుతోంది కదా అని వైసీపీలోని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నమాట. ఈ పరిణామం రాబోయే తరాలకి నిదర్శనంగా నిలుస్తుందని, ఎప్పుడైనా వ్యక్తుల్ని వారి వ్యక్తిత్వాలని హననం చేస్తే దాని ప్రతిఫలం చాలా గట్టిగా ఉంటుందని జగన్ నిరూపించారు అని పరిశీలకులు చెప్తున్నటువంటి మాట. దీని మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి.